హలో అండి, నమస్తే. లయ వంటిన ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ టేస్టీగా ఎగ్తో పచ్చడి, నిలవ పచ్చడి అనమాట. చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు లాస్ట్లో అంతా అయిపోయాక స్టవ్ కట్టేశాక నిమ్మరసం వేసుకోవాలన్నమాట. ఆ వీడియో ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది. అది మొత్తం నిమ్మరసం కలిసే వరకు బాగా కలుపుకోవాలన్నమాట. మీరు ఇంట్లో 2 పిల్లలు ఉంటే కనుక, పెద్ద పిల్లలు అది ఒక్క రోజులో తినేస్తారండి. అంత బాగా ఉంటుంది టేస్టు. మీరు నేను వేసిన ప్రకారం మీరు కొలతలు వేసుకుంటే మీకు తప్పకుండా బాగా వస్తుంది. 2 మంత్స్ నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. కానీ అది నిలవ ఉండే అంత లేదులేండి. 5 గుడ్లే కదా. అదిగో నేను 5 గుడ్లు తీసుకున్నాను. ఆ గుడ్లు కొట్టి ఆ గిన్నెలో వేయాలి. 5 గుడ్లకి సరిపడా ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి తీసుకున్నా. మీరు తినే స్పైసీని బట్టి మీరు వేసుకోండి. మా కారం చాలా ఘాటుగా ఉంటుంది. నా కర్రీస్ కూడా అన్నీ ఎర్రగా ఉంటాయి కదా, అది ఆ పట్టించిన కారం అనమాట. అదిగో ఆ గుడ్లకి అంత ఉప్పు వేశాను. 1 చెంచా కారం, అంటే స్టీల్ స్పూన్తో టీ స్పూన్ నిండా కారం అనుకోండి. ఇవి పెద్ద స్పూన్స్ కదా, నా లెక్క ప్రకారం నేను వేసుకున్నాను. అదిగో పసుపు, మిరియాల పొడి. మీరు 6 గుడ్లు వేసుకుంటే అన్ని క్వాంటిటీ కొంచెం కొంచెం పెంచి వేసుకోండి. లాస్ట్లో చూసుకుని కారం అది సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కానీ కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఎగ్ కదా, అది మొత్తం గిలకొట్టేసుకుని ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టి వండుకోవాలన్నమాట. అదిగో బాగా గిలకొట్టాలి ఒక 5 మినిట్స్ పాటు. అదిగో మిరియాల పొడి, కారం చక్క పైకి తేలి ఎర్ర కనపడతాను చూడండి. ఇడ్లీ పాత్ర మనం ఇడ్లీ కనుక ఎలా ఉడకపెట్టుకుంటామో అలా వాటర్ పోసి ఆ వాటర్లో ఆ గిన్నె పెట్టేస్తే ఒక 10 మినిట్స్కి ఉడికిపోతుంది. మూత పెట్టేయాలి. ఎగ్గే కదా, 10 మినిట్స్ చాలు. ఇవి ఒక 3 చెంచాలు, అంటే మీరు స్టీల్ స్పూన్తో అయితే 3 స్పూన్లు ఆవాలు వేయించుకోండి. నేను వాడే స్పూన్లు పెద్దే కాబట్టి నేను 1 చెంచా వేసుకున్నా. అదిగో ఒక 5 లవంగాయలు, దాల్చిన చెక్క అనమాట. 5 గుడ్లకు 5 లవంగాయలు అనుకోండి. అవి లైట్గా వేడి చేయాలి. 1 నిమిషం చాలు. అంతకంటే ఎక్కువ వేడి చేస్తే మాడిపోతాయి. ఎందుకంటే పొడి అవటానికి సరిపడా వేడైతే చాలు. అదిగో ఆ ఉడకపెట్టింది గిన్నె బార్లు ఇచ్చానమాట. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇప్పుడు దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను కొంచెం పెద్ద ముక్కలే కట్ చేశాను. మీరు చూసి కట్ చేసుకోండి. చిన్న ముక్కలు కావాలంటే చిన్నవి. చేతిలో ఫోన్ ఉందండి, అందుకని అది కదులుతుంది. నేను కొంచెం పెద్ద ముక్కలు కట్ చేశాను. మీరు ముక్కలు చూసి మీరు కట్ చేసుకోండి. చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అది అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 3 స్పూన్లు ఉంటుందండి, టీ స్పూన్ అయితే. మెంతి పొడి, ధనియాల పొడి, మసాలా, కారం, ఉప్పు, వెల్లుల్లిపాయలు. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ వేస్తున్నాం కదా, అందుకని వెల్లుల్లిపాయలు ఒక 10 పెట్టుకుంటే చాలా. ఆవు పిండి మిక్సీ పట్టి పెట్టాను. ఇందాక వేడి చేశాం కదా ఆవాలు, అదిగో చూడండి ఎంత లావు కోసుకున్నాను నేను ముక్కలు. అదిగో కారం చూసారా, మిరియాల పొడి ఎంత బాగా ఉందో. అలా పడితే అదిగో కారం చూడండి. చెప్పాగా మా కారం ఎర్రగా ఉంటుందని, స్పైసీగా ఉంటుందన్నమాట ముక్క. అదిగో చూడండి ఆ మిరియాల పొడి కూడా ఎంత బాగా వచ్చిందో. అది ముక్క మనం తింటుంటే చట్నీలో చాలా బాగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. మీరు నా వీడియో చూడండి. మంచి ఫుడ్, మంచి హెల్దీ ఫుడ్డు అంత మంచి పెడుతున్నాను అనమాట. అదిగో పెద్ద ముక్కలు అలా కోసాను. ఇప్పుడు ఆ ముక్కల్ని ఆయిల్లో వేయించుతాం. ప్రతి ముక్కకి చూసారా కారం ఎలా పట్టిందో, అలా పడితే ముక్కలు టేస్ట్గా ఉంటాయి అన్నమాట. పచ్చడి మనం పట్టుకున్న అదిగో చూడండి చాలా బాగా వచ్చింది. స్పాంజ్ లాగా వచ్చింది ముక్క చూసారా. మీరు చూసుకుని కోసుకోండి సైజు. అదిగో ఆయిల్ పెట్టాను. ఒక 150 గ్రామ్స్ దాకా ఉంటుంది. ఎందుకంటే ధనియాల పొడి వేస్తే ఆయిల్ అంతా లాగేస్తుంది అనమాట. అందుకని కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి. కరివేపాకు వేశాను. ఇప్పుడు ఈ ముక్కలు ఆయిల్లో వేస్తా. ఆ ముక్కలు చూసారా, అన్ని ముక్కలు ఎర్రగా ఈక్వల్గా ఎలా ఉన్నాయో అలా ఉంటే చట్నీ అందంగా ఉంటుంది చూడటానికి. టేస్ట్ కూడా అంతా బాగా వస్తుంది. టేస్ట్ ఎంత బాగా ఉండాలని మనం చేసుకుంటామో లుక్ కూడా అంత బాగుండాలి కదా. అదిగో ఇప్పుడు ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అవి డబల్ అవుతాయండి ఆయిల్లో వేగేసరికి. అందుకని కొంచెం పెద్ద బాణీ పెట్టుకోండి. మూకుడు కొంచెం పెద్దదే పెట్టుకోవాలి. వేయించుకోవటానికి కొంచెం ఖాళీగా ఉండాలి కదా, అందుకని. ఇప్పుడు ఆయిల్ అంతా ముక్కలు సగం పీల్చుకుంటుంది. ఇంకా సగం ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్లోనే మనము ధనియాల పొడి, మసాలా, ఉప్పు, కారం వేసుకుని వేయించుకుంటాం, ఫ్రై చేసుకుంటాం అన్నమాట. చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆ పిల్లలు, మగపిల్లలు ఉంటే ఆడపిల్లలైనా బాగా ఇష్టంగా తింటారు. ఇంట్లో కొంచెం పెద్ద వయసు పిల్లలున్నా, చిన్న పిల్లలున్నా. అదిగో చెప్పాను కదా నేను
డబల్ అవుతాయని. అదిగో చూడండి మూకుట్లో ఎంత బాగా వేగాయో. కొంచెం కలర్ రావాలన్నమాట. కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోండి. మీరు మాత్రం సెగ పెట్టొద్దు. మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకోవాలి. అదిగో నేను చెప్పాను కదా డబల్ క్వాంటిటీ అవుతాయని. ఎంత బాగా వచ్చాయో చూడండి. లావుగా బోలుగా ఉబ్బాయి అన్నమాట. ఇప్పుడు వాటన్నిటిని తీసి చక్కగా ప్లేట్లో పెట్టుకోవాలి. పెట్టి ఇప్పుడు అదే ఆయిల్లో, ఇంకా ఆయిల్ వేయే అవసరం లేదు, వేయకుండా అదే ఆయిల్లో మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఆవు పొడి అంతా వేసేసి ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. మీకు తప్పకుండా నచ్చుతుంది. నా ఛానల్లో మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ మీకు వస్తాయి. నేను డివోషనల్ వీడియోస్ కూడా పెడుతున్నా ప్రతి గురువారం సోమవారం. మీకు తప్పకుండా నచ్చుతుంది, చూడండి. మొన్న పుట్టగొడుగులతో మష్రూమ్స్తో బిర్యానీ పెట్టాను. అదిగో అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అదిగో చూడండి చాలా వేసాను. అంటే మీరు 3 స్పూన్లు వేసుకోవచ్చు. మీరు చిన్న స్పూన్ కదా, టీ స్పూను స్టీల్ది అది. అదిగో చూడండి 3 స్పూన్స్ అనమాట. ఆయిల్లోనే వేసేసి ఫ్రై చేసి ఇప్పుడు ఆవాల పొడి వేసేసుకోవాలి. వేసి మెంతి పొడి సగానికి పైగా. మెంతి పొడి నిండా స్పూన్ వేసుకోబాకండి, ఎందుకంటే మెంతులు కొంచెం చేదు కదా, అందుకని. ఆవు పొడి మాత్రం ఒక 3 స్పూన్ల దాకా వేసుకోవచ్చు. అదిగో 3 చెంచాలు ఉంటుంది. అది కూడా వేగాక మెంతి పొడి, ఇప్పుడు ధనియాల పొడి, మసాలా, ఉప్పు, కారం వేసేస్తాం. వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. అదిగో చూడండి. మీరు కారం మాత్రం కొంచెం స్పైసీగానే వేసుకోండి. అది ఉప్పు ఇందాక మనం ఉప్పు కారం దానిలో వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసుకుని వేసుకోండి ఉప్పు మాత్రం జాగ్రత్తగా. అదిగో కారం, మీరు కారం అది కొంచెం పడుతుందండి, ఎందుకంటే చట్నీ కదా. అదిగో ధనియాల పొడి, మసాలా అన్నీ వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మెంతి పొడి మాత్రం నిండా స్పూన్ వేసుకోబాకండి, ఎందుకంటే అది కొంచెం చేదుగా ఉంటుంది కదా, సగానికి పైగా వేసుకోండి చాలు. అదిగో మొత్తం ఫ్రై అయ్యాక కొంచెం టేస్ట్ చూసుకుని మీరు కారం కానీ ఏమైనా ఆయిల్ కొంచెం పడుతుంది అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఏమవ్వదు. మీరు చూసుకుని చేసుకోండి. దాని క్వాంటిటీ మాత్రం కరెక్ట్గా వేసుకుంటే మీకు అసలు పచ్చడి పాడవదనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అదిగో నేను చూశాను కొంచెం ఘాటు తక్కువగా అనిపించింది, అందుకని ఒక 1/2 చెంచా యాడ్ చేసుకున్నాను కారము. కొద్దిగా ఆయిల్ కూడా వేసాను, 1 స్పూనుడు. ఇప్పుడు ఆయిల్ అంతానే మనం గాజు బౌల్లో పెట్టేసరికి కిందకు దిగుతుంది, తర్వాత ఆయిల్ వస్తుంది. ఇప్పుడు మీకు ఆయిల్ అంతా లాగేసినట్టు ఉంటుంది, కానీ తర్వాత కనిపిస్తుంది బౌల్లో పెట్టాక. అదిగో ఎల్లుల్లిపాయలు ఒక 10 వేసాను. ఇందాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాం కదా, అందుకని. చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చేసి నాకు కమెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో. అన్నీ మీ ఇంట్లో ఉన్న ఐటమ్సే కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. ఆ ముక్కలు వేశాక బాగా ఫ్రై చేసుకుని సిమ్లో పెట్టాలి సెగ మాత్రం. లాస్ట్లో నిమ్మకాయ ఒక 3 చెక్కలు పడుతుంది దీనికి. ఆ 3 చెక్కలు ఒక గిన్నెలోకి పిండుకుని చక్కగా ఆ నిమ్మరసం స్టవ్ కట్టేశాక అప్పుడు ఆ నిమ్మరసం వేసుకోవాలన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి, చేసి నాకు చెప్పండి. అదిగో కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను చెప్పాను కదా కారం ఎర్రగా ఉంటుందని, అందుకని మీకు కలర్ అంత బాగా వచ్చిందనమాట. నేను మిరపకాయలు కొని ఆడిచ్చినవి. అదిగో చూడండి స్టవ్ కట్టేశాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ వేడి కొంచెం తగ్గాక అప్పుడు నిమ్మకాయ, అదిగో నిమ్మకాయ చెప్పాను కదా, అది జ్యూస్ తీసి చక్కగా నిమ్మకాయ వేసి బాగా కలపెట్టుకోండి. ఆ నిమ్మకాయ అంత పట్టాలి ముక్కకి. పట్టాక అప్పుడు 2 అవర్స్ 3 అవర్స్ అలా ఊరాక అప్పుడు వాడుకోవచ్చు అనమాట. పచ్చడి పట్టంగానే వాడుకుంటేనే పులుపు అది పట్టదు కదా, అంత బాగా ఉండదు. పొద్దున చేసుకున్నారనుకోండి ఈవినింగ్కి చాలా టేస్ట్గా ఉంటుంది, అంత బాగా పట్టదు. నిమ్మకాయ చూడండి జ్యూస్ మొత్తం వేసేసాను, 3 చెక్కలు అనమాట అది. ఇప్పుడు బాగా కలపెట్టుకుంటే కొంచెం పలసనవుతుంది అనమాట. చాలా బాగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీరు ఇంకా కొంచెం కావాలి పలసగా అనుకుంటే ఇంకొంచెం నూనె మీరు వాడినా పర్లేదు, ఆయిల్ ఎక్కువ అనుకుంటే ఇంకొంచెం నూనె వేసుకుని కొంచెం ధనియాల పొడి వేసుకోండి. వేసుకుంటే మీకు కొంచెం ఇదిగా వస్తుందన్నమాట. అదిగో చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. అలా ఉంటే పిల్లలు కూడా లైక్ చేస్తారు. మీరు నా ఛానల్ చూస్తే మీకు నచ్చుతుందండి. నేను అంతా హెల్తీ ఫుడ్డే పెడుతున్నా. ఆకుకూరలతో వడలు అవి వీడియోలు పెట్టాను, డివోషనల్ వీడియోస్ అవి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను.
మీరు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా నచ్చుతుంది 100%. నేను చెప్తున్నాను కదా, చాలా బాగా వచ్చింది టేస్టు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. నేను మంచి మంచి వీడియోస్ పెడతాను, ఇంకా తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. అదిగో చూడండి, బౌల్లో పెడితే ఎంతగా కలర్ఫుల్గా ఉందో. గాజు గిన్నెలో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.